'నీల్' ప్రశాంత్ నీల్. 'నీల్'లో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయింది అని రకరకాల వార్తలొస్తున్నాయి. అరే! మళ్ళీ నడిసిందా? స్టార్ట్ అయిందా? నడుస్తుందా? అంటే అంత ఈజీగా ఎలా అయిపోను రేపు స్టార్ట్ కావడానికి ఇదేమో చిన్న చిన్న షూట్‌ల వ్యవహారం కాదు. పెద్ద వ్యవహారం. అంటే డేట్స్ క్లాషెస్ ఇయన్నీ జరుగుతుంటాయి. అసలు సినిమా ఆగిపోయింది ఎందుకు? అన్న విషయంలో కూడా ఎవరికీ ఆహ్, క్లారిటీ లేదు. బట్ ఆగిపోయింది అనే విషయం మాత్రం బయటికి పొక్కుతుంది. ఐ మీన్ బయటికొస్తుంది. ఆగిపోయినట్లే ఉంది. మరి ఎందుకు, ఏంటి అనేది త్వరలోనే తెలుస్తది. ఆగిపోయిందంటే ఐ మీన్ ఏదన్నా జరగడం వల్ల ఆగిపోయిందా? ఏమన్నా సెట్‌లు లేట్ కావడం వల్ల ఆగిపోయిందా? వేరే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్స్ కావకపోవడం వల్ల ఆగిపోయిందా? వీళ్ళిద్దరికి క్లాషెస్ ఏమన్నా వచ్చినాయా? అవైతే బయటికి రావడం లేదు. నాకు తెలిసి ఎన్టీఆర్‌తో క్లాషెస్, ప్రశాంత్ నీల్‌తో క్లాషెస్ అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఏదైనా గ్రౌండ్‌కి దిగి చేస్తాడు. అంటే క్రియేటర్ కోసం ఏదైనా చేస్తాడు. ఇకపోతే ప్రశాంత్ నీళ్ళు ఏం కంటెంట్ ఇవ్వబోతున్నాడో ఎన్టీఆర్‌కి తెలుసు. తెలిసే యాక్సెప్ట్ చేసుంటాడు. అంతేగాని మన ప్రశాంత్ నీల్ గూడా ఎన్టీఆర్ దగ్గర మాట మాటికి పుల్లలు పెట్టడం గాని, కంటెంట్ మార్చడం గాని ఇలాంటివి చేయరు పెద్ద స్టార్‌ల విషయంలో. సో, అలాంటిదైతే కాకపోవచ్చు. మరి ఏం క్లాషెస్ ఉన్నాయో అవన్నీ తెలవాలి. ప్రస్తుతానికైతే ఆగిపోయింది అని టాక్. యాక్చువల్‌గా 'ప్రశాంత్ నీల్' అంత ఈజీగా పోగొట్టుకోడు. ఎందుకంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్. 'ప్రశాంత్ నీల్' 'కేజీఎఫ్' టైమ్ నుంచి గూడా తను 'సలార్' తీయకముందు నుంచి కూడా నెక్స్ట్ 'సలార్‌తో' 'ప్రభాస్‌తో' చేస్తున్నా అని తెలిసినా కానీ తను చెప్పిన విషయం ఏందంటే ఎన్టీఆర్‌తోనే డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ తనకు అభిమాన హీరో అని ప్రశాంత్ నీల్ చెప్పడం. సరే అభిమాన హీరో అయినా గానీ క్రియేటివ్‌గా ఎవరు తగ్గరు. అభిమానం అభిమానమే, వర్కే. కానీ అంత ఈజీగా అయితే ప్రశాంత్ నీల్ కూడా ప్రాబ్లమ్ తెచ్చుకోడు. ఎన్టీఆర్ విషయంలో కూడా అలాంటి ఇబ్బంది పెట్టిన బ్యాక్ డ్రాప్స్ ఏమీ లేవు. కానీ ప్రస్తుతానికైతే ఆగిపోయింది అని తెలుస్తుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అయిద్దో చూడాలి.